అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. జూలై 19, 2026 ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం, చంటి పిల్లల్లో వచ్చే ఒక రకం దగ్గు. 3 అక్షరాలు రావాలన్నారండి. కోరింత సరిపోతుందండి. తర్వాత 1 నిలువు, సూర్యాపేట జిల్లాలోని ఒక మండలం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కోదాడ సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం, ఆరోగ్యానికి చెడు చేసే పిండి. బ్రాకెట్లో గోధుమ పిండి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మైదా సరిపోతుందండి. తర్వాత 6 నిలువు, కైపు లాహిరి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మై మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మైకం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం, కొవ్వు కరిగిన కండకావరం. 2 అక్షరాలు రావాలన్నారు. కండకావరంలో కావరం తీసేసి రాయమన్నారండి. కండ అని వస్తుంది. అది కూడా మనం 6 నిలువు 1 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 2 నిలువు, కుమార్తె పుత్రిక. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తనూజ అన్న పర్యాపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం, మిక్కిలి లేత మీసం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నూనూగు సరిపోతుందండి. నూనూగు మీసాలు అంటారు కదా. తర్వాత 8 నిలువు, కొత్తదనం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నూ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నూతన సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం, జోడి ద్వయం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జత అన్న పదం మనం 2 నిలువు 8 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 3 నిలువు, చెలరేగులో బదరీ ఫలం. 2 అక్షరాలు రావాలన్నారు. చెలరేగు అన్న పదంలో బదరీ ఫలం అంటే రేగు పండు. చెలరేగులో రేగు ఉంది కాబట్టి రేగు రాయాలండి. మనకు ముందే వచ్చేసింది. తర్వాత 3 అడ్డం, బలరాముడి భార్య. 3 అక్షరాలు రావాలన్నారు. రేవతి సరిపోతుందండి. మనకు రే ముందే వచ్చేసింది. తర్వాత 4 నిలువు, దేవోత్సవం. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు తి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తిరునాళ్ళు సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం, చేతి గుడ్డ దస్తీ. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుమాలు సరిపోతుందండి. తర్వాత 5 నిలువు, సింహం మెడ వెంట్రుకలు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి జూలు సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం, ద్యూతం ఒక వ్యసన క్రీడ. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జూదం సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, తెలుగు పైనాపిల్ పువ్వు రాలి మసాలా దినుసయ్యింది. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి అనాస సరిపోతుందండి. తర్వాత 10 నిలువు, తోక తెగిన మాసము. 2 అక్షరాలు రావాలన్నారు. అంటే మాసము అన్న పదంలో మూ తీసేసి రాయమన్నారండి. మాస అని రాయాలి. అది కూడా మనం 9 అడ్డం 13 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 16 అడ్డం, బహువచనంలో రాయి. 2 అక్షరాలు రావాలన్నారు. రాయి బహువచనం రాళ్ళు సరిపోతుందండి. మనకు లు ముందే వచ్చేసింది. తర్వాత 13 నిలువు, శాంతి భద్రతలు నశించిన పరిస్థితి. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి 2 అక్షరాలుగా అరా వచ్చింది కాబట్టి అరాచకం సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం, కుంచే సవరిస్తే తూములో 4వ వంతు. 2 అక్షరాలు రావాలన్నారు.
తూము అంటే 4 కుంచెలను ఒక తూము అంటారండి. కాబట్టి అందులో 4వ వంతు అంటే కుంచ సరిపోతుంది. సో 20 అడ్డం కుంచ అండి, మనకు చ ముందే వచ్చేసింది. తర్వాత 23 అడ్డం బడితో గొంగడి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంబడి సరిపోతుందండి. తర్వాత 21 నిలువు దడ సవరిస్తే కంచె, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డి 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దడి సరిపోతుందండి. దడి అంటే చుట్టూ వేసే కంచె అన్నమాట. తర్వాత 21 అడ్డం ముక్కల పులుసు, పిండి పులుసు, 3 అక్షరాలు రావాలన్నారు. దప్పడం సరిపోతుందండి, మనకు దా మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. ప్రతి ఆదివారం నేను పూరణం పూర్తి చేయడం వల్ల క్లూస్ ఆధారంగా కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో దప్పలం అనేది ముక్కల పులుసు అని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పూరణం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 17 నిలువు అక్క తండ్రి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ప 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అప్ప సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం అర్ధభాగం గది, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అర సరిపోతుందండి. తర్వాత 14 నిలువు కాలకూటం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా ళం 2, 3 అక్షరాలుగా వచ్చినాయి కాబట్టి గరళం సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం మేనక పుత్రి, 4 అక్షరాలు రావాలన్నారు. శకుంతల సరిపోతుందండి, మేనక కూతురు పేరు శకుంతల. తర్వాత 15 నిలువు చేరువ సమీపం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చెం మొదటి తా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చెంత సరిపోతుందండి. తర్వాత 19 నిలువు తలంటుకునే రసం, కాయల రసం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కుం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుంకుడు సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం రామసేతు నిర్మాణంలో సాయం చేసిన చిట్టి జంతువు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఉడుత సరిపోతుందండి. తర్వాత 25 నిలువు పతిని దాచుకున్న నది, 3 అక్షరాలు రావాలన్నారు. తపతి సరిపోతుందండి, మనకు తా మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 32 అడ్డం ఆజ్ఞ అనుమతి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి 3 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆనతి సరిపోతుందండి. తర్వాత 32 నిలువు ప్రపంచ ఖండాల్లో ఒకటి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆఫ్రికా సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం తాపేశ్వరం తీపి భక్ష్యంగా ప్రసిద్ధి, 2 అక్షరాలు రావాలన్నారు. తాపేశ్వరం కాజా అంటారు కదండి, అదే అన్నమాట. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాజా సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలను కలిపే కాలువ, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పనామా సరిపోతుందండి. తర్వాత 22 నిలువు చిగురేసిన మామిడి, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 3 అక్షరంగా వచ్చింది కాబట్టి ఎలమావి సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 26 అడ్డం ఒక రకం జిగురు, పిల్లలాడే పిడతలు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లక్క సరిపోతుందండి, లక్క పిడతలు అంటారు కదా. తర్వాత 33 అడ్డం ఆది దేవుడు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి విరాట్ సరిపోతుందండి. తర్వాత 34 నిలువు ఒక తెలుగు సంవత్సరం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రాక్షస సంవత్సర నామం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం సగటు, 4 అక్షరాలు రావాలన్నారు.
మనకు సా మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి సరాసరి సరిపోతుందండి. తర్వాత 36 నిలువు వాడుకలో మరాళం 2 అక్షరాలు రావాలి. మరాళం అంటే హంస అండి. మనకు సా రెండో అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 30 నిలువు తొక్కు పెట్టడం అంటే చంపటం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి మట్టు సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం పెట్టుబడి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మదుపు సరిపోతుందండి. తర్వాత 31 నిలువు ఒక నక్షత్రం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పునర్వసు నక్షత్రం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం చిన్న బిందె పిండి లేని తపాల చెక్క 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ర్వా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి సర్వ సరిపోతుందండి. సర్వపిండి అంటారు కదా. తర్వాత 35 అడ్డం పెద్ద ఢంకా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నగారా సరిపోతుందండి. తర్వాత 28 నిలువు ఆంధ్రప్రదేశ్ రాజధాని 5 అక్షరాలు రావాలన్నారు. అమరావతి సరిపోతుందండి. మనకు మూడో అక్షరంగా రా వచ్చింది కాబట్టి. తర్వాత 40 అడ్డం సూర్యుని ఆపేసిన సాధ్వి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సు మొదటి అక్షరంగా తి మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి సుమతి సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం వెనుదిరిగిన బాణం 2 అక్షరాలు రావాలన్నారు. అంటే రివర్స్లో రాయమన్నారు బాణంని. అమ్ము సరిపోతుందండి ఇక్కడ, కానీ రివర్స్లో రాయమన్నారు కాబట్టి 27 అడ్డం మనకు ము ఆ అని వస్తుందండి. అంతేనండి, ఈ వారం పూరణం పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.